స్పెషల్ ఫిల్మ్. అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడడం. ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్‌నా ఏంటి? హీరోయిన్స్ అని కాదండి. బేసికల్లీ ఆహ్, ఆహ్, పెరిగినాం కదా! లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది, మదర్ ఉంది, బయట కాలేజ్‌లో ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. సో, చూస్తా పెరిగినాం కదా! అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పినుండే. బట్ లైలా ఈస్ ఫ్రమ్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా! కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా! కొంచెం ఏదో ట్రై చేసి ఏదో చేసినాను, నాకైతే తెలియదు. నాకు కూడా ఫస్ట్ టైం కదా! ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. యాహ్! అయితే మీరు కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటారు కాబట్టే లేడీ గెటప్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. చాలా మంది కోరిక కాదది హీరోస్‌కి. హ్మ్. బట్ మీకెందుకు ఆ కోరికుంది? నాకెందుకు ఆ కోరిక అంటే నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి. యాహ్! విశ్వక్ గారు, విశ్వక్ గారు నమస్తే. నమస్తే. సో ఇచ్చుకుందాం బేబీ. సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్లో కూడా, మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా, లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. ఆ! సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను. అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా! అంత ఆ పోలిక ఏంట్రా అసలు? నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్‌గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే. అంత అందంగా ఉన్నారు. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు. ఇంటర్నేషనల్ ఫిగర్‌ని తీసుకొచ్చి కేపీహెచ్‌పీ కాడ పెడతావా నువ్వు? ఆ? ఇంటర్నేషనల్ ఫిగర్ అది. దొరకదు కేపీహెచ్‌పీ కాడ. అదే ఫస్ట్ క్వశ్చన్‌కి ఆన్సర్ చెప్పలేదు. ఇచ్చుకుందామా? ఇచ్చుకుందాం అందరం బేబీ. ఇచ్చుకున్నాం కదా! స్కూల్‌లో, కాలేజ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం. సో, అక్కడి నుండి పుట్టిన పదమే అది. నార్మల్‌గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా! నేను బిర్యానీ తినడానికి పోయినా ఏమరా ఇచ్చుకున్నా, ఒక బిర్యానీ ఇచ్చి పడేసినాం అంటాం ఇట్లా. ఓకే. సో, ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా. ఓకే. ముద్దు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్కే కాంటెంట్‌తో సంబంధం లేకుండా థియేటర్‌కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు. అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం. అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్‌లో మీరొకళ్ళు. విశ్వక్ సేన్ ఉన్నాడు.